మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేసీఆర్ ఇంకా ప్రైవేట్ విమానం లీజ్ క్యాన్సిల్ చేసుకోలేదన్నారు. ఎప్పుడంటే అప్పుడు దుబాయ్ పారిపోవచ్చనే ఉద్దేశంతోనే లీజ్ కొనసాగిస్తున్నారని ఆరోపించారు. పులి లేచిదాను పులి కేసీఆర్ త్వరలో వస్తుంది. పులి లేచిదాను పులి లేదు పిల్లి లేదు, మొత్తం దుకాణం బంద్ చేసుకొని మొత్తం మూటా మూలం చదువుకొని స్పెషల్ ఫ్లైట్ రెడీ పెట్టుకుని ఇంకా స్పెషల్ ఫ్లైట్ ఎందుకు రద్దు చేసుకుంటలేడు ఆయన? ఈ ప్రెస్ వాళ్ళు అడగాలి వాళ్ళని పోయి. ఇంకా స్పెషల్ ఫ్లైట్ ఉంది. ఏది కవిత అప్పుడు లిక్కర్ కేసు అప్పుడు తిరిగింది కదా, బెగంపేట ఎయిర్పోర్ట్లో మన హెలికాప్టర్లో పోయినప్పుడు చూసినా. ఎవరిదే ఫ్లైట్ అంటే కవిత సార్లు కేసీఆర్ లీజ్ తీసుకుందాం. మాజీ ముఖ్యమంత్రి అంటే లీజ్ క్యాన్సల్ చేస్తలేడు. ఎందుకంటే ఎప్పుడోసారి రాత్రి కూడా ట్రక్ పని లేచిపోతాను ఫ్యామిలీ ఇక దుబాయ్కి పోతే ఒకటి అరెస్ట్ చేయడు కదా. మేడిగడ్డ అన్నారం పోయి ఇప్పుడు మేడిగడ్డ కేసు బుక్ అవుతుంది. అన్నారం పోయింది. కేసీఆర్ త్వరలో వస్తుంది. పులి లేచిదాను పులి లేదు పిల్లి లేదు, మొత్తం దుకాణం బంద్ చేసుకొని మొత్తం మూటా మూలం చదువుకొని స్పెషల్ ఫ్లైట్ రెడీ పెట్టుకుని ఇంకా స్పెషల్ ఫ్లైట్ ఎందుకు రద్దు చేసుకుంటలేడు ఆయన? ఈ ప్రెస్ వాళ్ళు అడగాలి వాళ్ళని పోయి. ఇంకా స్పెషల్ ఫ్లైట్ ఉంది. ఏది కవిత అప్పుడు లిక్కర్ కేసు అప్పుడు తిరిగింది కదా, బెగంపేట ఎయిర్పోర్ట్లో మన హెలికాప్టర్లో పోయినప్పుడు చూసినా. ఎవరిదే ఫ్లైట్ అంటే కవిత సార్లు కేసీఆర్ లీజ్ తీసుకుందాం. మాజీ ముఖ్యమంత్రి అంటే లీజ్ క్యాన్సల్ చేస్తలేడు. ఎందుకంటే ఎప్పుడోసారి రాత్రి కూడా ట్రక్ పని లేచిపోతాను ఫ్యామిలీ ఇక దుబాయ్కి పోతే ఒకటి అరెస్ట్ చేయడు కదా. మేడిగడ్డ అన్నారం పోయి ఇప్పుడు మేడిగడ్డ కేసు బుక్ అవుతుంది. అన్నారం పోయింది. దాని పోటీలో 10 మంది మంత్రులను పెట్టుకున్నాడు. పైసలు వచ్చే పైసలన్నీ ఆయన దగ్గర పెట్టుకున్నాడు, దోచుకున్నాడు. వాడు హెచ్ఎండి డైరెక్టర్ దగ్గర 1000 కోట్ల ఆస్తి దొరుకుతుందా? ఇలా సోమేష్ కుమార్ది వారం రోజులు వస్తుంది చూడండి, 5000 ఎకరాలు ఉంది ఆయన భూమి. మొత్తం దోచుక తిని కథలు పడి పబ్లిక్ని డైవర్ట్ చేయాలనుస్తున్నావు.